బ్రేకింగ్ న్యూస్. సోషల్ మీడియాలో సెలబ్రిటీల స్పందనలు ఒక్కోసారి ఎంతటి వివాదానికి దారితీస్తాయో మరోసారి ప్రూవ్ అయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల సెగ తగలక ముందే డైరెక్టర్ హరీష్ శంకర్ వెనక్కు తగ్గారు. మహేష్ బాబు రికార్డులపై ఒక నెటిజన్ పెట్టిన నెగిటివ్ పోస్ట్కు హరీష్ శంకర్ ఇచ్చిన రిప్లై వివాదానికి దారితీసింది. దీంతో పరిస్థితిని గమనించిన దర్శకుడు మహేష్ బాబుకు ఆయన అభిమానులకు క్షమాపణలు చెబుతూ ఒక లేఖను విడుదల చేశారు. అసలు ఏం జరిగిందో చెప్తాను. మహేష్ బాబు సినిమాలపై ఆయన రికార్డులపై ఒక నెటిజన్ ఎక్స్లో నెగిటివ్గా పోస్ట్ చేశాడు. దానికి హరీష్ శంకర్ ఇచ్చిన రిప్లై మహేష్ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఆ పోస్ట్ను హరీష్ శంకర్ వెంటనే డిలీట్ చేసినప్పటికీ అప్పటికే అది వైరల్గా మారింది. దీంతో నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సారీ చెప్పిన హరీష్ శంకర్ మహేష్ బాబు అంటే తనకు అమితమైన గౌరవం అని, ఎవరిని కించపరచాలి అన్నది తన ఉద్దేశం కాదు అని కామెంట్ చేశారు. తన కమెంట్ల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలి అని కోరారు. ఏదేమైనా హరీష్ శంకర్ సారీ చెప్పడంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లుగా కనిపిస్తోంది. కానీ సోషల్ మీడియాలో రిప్లై ఇచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఘటన మరోసారి నిరూపించింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్, హరీష్ శంకర్ సారీ చెప్పడంతో వివాదం సద్దుమణిగినట్టేనే. అసలు హరీష్ శంకర్ అలా ఎందుకు రిప్లై ఇచ్చారు? రోహిత్, ఇది మహేష్ బాబు అభిమానులకైతే డైరెక్టర్ హరీష్ శంకర్ క్షమాపణలు చెప్పడం జరిగింది. అయితే హరీష్ కామెంట్స్ తో పవన్ వర్సెస్ మహేష్ ఫ్యాన్స్ అన్నట్టుగా ఒకటి అయిపోయింది. ఎందుకంటే సూపర్ స్టార్ మహేష్ బాబు ఎందుకంటే ఆయన అభిమానులు ఎందుకంటే వాళ్ళు ఏమి వేసినా తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది కొన్నిసార్లు. అంటే బాబు అంటూ ఎందుకంటే రికార్డు బద్దలు కొట్టాలన్న ఒక అభిమాని ట్వీట్ కి అయితే ఈయన తదాస్తు అంటూ కూడా నిన్న హరీష్ శంకర్ రిప్లై ఇవ్వడం జరిగింది. అయితే కాసేపటికి అది వైరల్ గా మారింది హరీష్ శంకర్ ట్వీట్. అయితే మా హీరో రికార్డుని బద్దలు కొట్టడంపై సవాల్ చేస్తారా అంటూ హరీష్ అయితే టార్గెట్ చేయడం జరిగింది. అయితే మహేష్ అభిమానులు వెంటనే ట్వీట్ డిలీట్ చేయడం హరీష్ ని ఎక్స్ లో పోస్ట్ అయితే పూర్తిగా చదవకుండా రిప్లై ఇచ్చానంటూ కూడా ఇవాళ మరో పోస్ట్ మహేష్ బాబు అంటే తనకు ఎంతో గౌరవం అన్న హరీష్ అయితే పొరపాటు జరిగింది, క్షమించాలని చెప్పాడు. ఎందుకంటే నిన్న దాని సారాంశం ఏంటంటే నిన్న నాకు చాలా బిజీగా ఉంది. సెన్సార్ బోర్డు అధికారులతో మీటింగ్, అంటే పెద్దమ్మ తల్లి దర్శనం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మరియు సాంగ్ ప్రోమో పనులతో తీరిక లేకుండా ఉన్నాను. ఆ హడావిడిలో సోషల్ మీడియాలో వచ్చిన ఒక ట్వీట్ ను పూర్తిగా చదవకుండానే నేను పొరపాటున పోస్ట్ చేసి తదాస్తు అని పెట్టడం జరిగింది. అసలు ఏముంది ఆ పోస్ట్ లో శ్రీపాల్? అసలు ఆ పోస్ట్ లో ఏముంది? హరీష్ శంకర్ తదాస్తు అని ఎందుకు పెట్టినట్టు? అంటే బాబ్ రికార్డ్స్ ని లేపేస్తారా అని చెప్పేసి ఒక వాక్యం ఒక అభిమాని పెట్టాడు. ఆ అభిమానికి ఇతను ఏం చేశాడంటే బిఓబి అని పెట్టడం వల్ల ఆ బాబ్ రికార్డులను తిరిగి లేపేస్తారా అన్నందుకు ఇతను తదాస్తు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఎమోజీస్ తో. ఆ తదాస్తు అన్నందుకు ఎందుకంటే నేను మహేష్ బాబు రికార్డ్స్ నే తిరగరాస్తారా అన్నంతగా, ఎందుకంటే మహేష్ బాబు అభిమానులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యి, ఎందుకంటే సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఎంతో గౌరవము అభిమానులకి ప్లస్ ఈయనకు కూడా గౌరవం అని చెప్పడం జరిగింది. ఈ రోజు పబ్లిక్ గానే, ఎందుకంటే ఆయన ట్వీట్ వీడియో పరంగా కూడా సారీ చెప్పడం కూడా జరిగింది. రోహిత్, రైట్, సారీ చెప్పడంతో అభిమానులు ఇప్పుడు శాంతిస్తున్నట్టేనా? ప్రస్తుతానికి అయితే శాంతించారు. కాకపోతే కొంతమంది అభిమానులు ఇంకా వరుసగా కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఆయన కూడా నా వల్ల ఎవరి మనోభావాలను దెబ్బతిని ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నానని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. రోహిత్, రైట్ శ్రీపాల్.